ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే. ఈ యానిమేషన్ నిజ జీవిత కథపై ఆధారపడి ఉంది. ఒక ప్రవక్త కొన్నాళ్లుగా ఒక స్థానిక క్రైస్తవ సంఘానికి వెళ్తున్నారు. సంఘ కాపరి వాక్యాన్ని బోధిస్తున్నారు. ఇతను దేవుని ప్రవక్త. పరిశుద్ధాత్మ ఆ ప్రవక్తతో మాట్లాడుతూ, ఈ సంఘవాసులు వారి పాపాలను వారి హృదయాలలో కప్పిపుచ్చున్నారు. అందుకే నేను ఈ సంఘవాసులను అంగీకరించడం లేదు. నేను నీ కన్నులను తెరుస్తాను. అప్పుడు నువ్వు ఆత్మీయ కన్నులతో సమస్తాన్ని చూడగలవు అని పరిశుద్ధాత్మ చెప్తారు. అప్పుడు ఆ ప్రవక్త సంఘంలో ఒక పెద్ద సర్పాన్ని చూస్తారు. ఆ సర్పం సంఘవాసులను తన విషంతో నింపుతుంది. తర్వాత ప్రవక్త సంఘ కాపరిని కలిసి, నేను ఒక పెద్ద సర్పాన్ని సంఘవాసుల తలలను కాటువేయడం చూశాను. మీరు ఇప్పుడే వారిని వారి పాపాలకు పశ్చాత్తాపపడాలని చెప్పమని ప్రవక్త చెప్తారు. అప్పుడు సంఘ కాపరి, ఇక చాలు, వారిని తీర్పు తీర్చకు. మా సంఘం ఎప్పుడు యేసు రక్తంతో కప్పబడి ఉంది. నువ్వు ఎప్పుడు మా సంఘవాసులపై ఆరోపణలు వేస్తూ ఉంటావు. వారిని తీర్పు తీర్చడం మానివేయము అని అంటారు. అప్పుడు ప్రవక్త, నేను నా కళ్ళారా చూశాను అని అనగా, సంఘ కాపరి, నీ కన్నులకు వైద్యం చేయించుకో అని ఆ ప్రవక్తతో చెప్తారు. ఆ సంఘస్థులు వారి పాపాలను దాచిపెట్టారు మరియు వారి పాపాలకు పశ్చాత్తాపపడటం తిరస్కరించారు. అందుకే వారు సాతాన్ని వారి సంఘంలోనికి ఆహ్వానించారు. ఆ సర్పం వారి తలలను కాటువేసి అబద్ధాలు, విమర్శ, సందేహం, అవిశ్వాసం వంటి ఆలోచనలు నింపుతుంది. ఆరు నెలల తరువాత ప్రవక్త అతని ఇంటికి వెళ్తుండగా పరిశుద్ధాత్మ అతన్ని ఆ సంఘాన్ని తట్టు వెళ్ళమని చెప్తారు.
పరిశుద్ధాత్మ ప్రవక్త యొక్క ఆత్మీయ కన్నులను తెరుస్తారు. మరి ఎన్నో సర్పాలతో ఆ సంఘం నిండి ఉంటుంది. వారు వారి పాపాలను ఒప్పుకోలేదు. సాతానికి బానిసలుగా ఆ సంఘస్థులు బ్రతుకుతున్నారు. హెచ్చరిక: మీరు మీ పాపాలకు పశ్చాత్తాపపడకుంటే లేదా మీకు హాని చేసే వారిని క్షమించకపోతే అలాంటప్పుడు సంఘానికి వెళ్ళకండి. లేకపోతే దుష్ట సర్పాలు మీ జీవితాల్లో రహస్యంగా ప్రవేశిస్తాయి. మీరు మీ పాపాలకు పశ్చాత్తాపపడాలి మరియు హాని కల్పించిన వారిని క్షమించాలి. మీ హృదయం పవిత్రంగా ఉంటే దుష్ట సర్పాలు మిమ్మల్ని ముట్టలేవు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు.